సార్ శంకరామంలో ఎలా శంకరామం సభ జరిగింది. దానికోసం కొంతమంది లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకే సభ మీద ఉన్నారు. ఎలా చెప్పండి. చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అని అంటున్నారు, ఇది నిరూపిస్తున్నారు. దత్తపుత్రులు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు అనే దానికన్నా చంద్రబాబు నాయుడు పోటీ చేయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక అనైతిక సంబంధం నైతికంగా బయటకు వచ్చింది. అంటే మరి ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ని అలా పొత్తుతో పెట్టుకుంటే కొంతమంది విభేదిస్తూ బయటకు వచ్చి కూడా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ కూడా చేయడం జరుగుతుంది. మా మాట వినడం లేదు, కార్యకర్తలుగా మమ్మల్ని బలి చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఎలా చెప్పారు? పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే పార్టీ. ఎవరైనా పార్టీ పెడితే ప్రజల కోసం పెడతారు. ఈ చంద్రబాబు నాయుడు కోసం పెట్టిన పార్టీ ఇది, దత్తపుత్రుడు పార్టీ. అది ఇంకా అదే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సార్ మరి లోకేష్ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటున్నారంటే, నేను ఈ 2024లో వైసీపీ విముక్తి పరిపాలన అందించడమే నా ధ్యేయం కూడా జరగదు. విముక్తి పరిపాలన చేయాలి అంటే ఆయన సొంతంగా పోరాడాలి. ఆయన గెలవడానికి కాదు ఇప్పుడు ఆయన పోటీ చేస్తుంది. చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి పోటీ చేస్తున్నాడు అంటున్నాడు. అది ఆయన విఘ్నతకే వదిలేద్దాం. ఓకే. అంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పరచాలన్నా, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలన్నా, ఒక అనుభవజ్ఞానుడు కావాలి, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ నాయకుడు కావాలని చెప్పడం జరుగుతుంది అనేక సభలో కూడా. చంద్రబాబు నాయుడు విజనరీ అని చెప్పుకుంటాడు కానీ విజనరీ పనులు ఎక్కడా చేయలే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని ఈయన ప్రారంభోత్సవం చేశాడు. అట్లాగే నేనేం కొత్త టెక్నాలజీలు ఏం చేయలేదు. ఆయన నేను చేశానని చెప్పుకునే వ్యక్తికి ఇప్పుడు చూసారు, ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రాం చిన్న పిల్లలకి 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ట్యాబులు ఇచ్చి వాళ్ళని అభివృద్ధిపరిచి టెక్నాలజీ వైపు పరిగెత్తించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ఒక అన్ని వేదికల మీద పిల్లలు ఎలా లెర్న్ చేయాలనే దాని మీద మాట్లాడుతున్నారు. రాజకీయం చేయడం వేరు, అభివృద్ధి చేయడం వేరు. ఈ రెండింటికి తేడా జగన్, చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని మేము జనవరి నుంచి కూడా బయటపడుతుంది, ఒక్క సీటు కూడా జగన్మోహన్ రాణేను అని చెప్పి కూడా అంటం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? 2019లో కూడా ఇదే మాట మాట్లాడాడు. మరి ఎందుకు ఘోరంగా ఓడిపోయాడు? ఈయనేమి ఎక్కడ అవినీతి చేస్తుంది ఏమి లేదే. ఎక్కడ అభివృద్ధి చేస్తున్నాడా లేదా? అభివృద్ధి అంటే ఇప్పుడే ఒక మాస్టర్ గారు చెప్పాడు, రోడ్లు వేయడమే కాదు పిల్లల్ని చదివించడం కూడా అభివృద్ధి కిందే లెక్క. పిల్లల్ని చదివిస్తున్నారు, అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఒక కుటుంబం వృద్ధిలోకి వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం వృద్ధిలోకి వచ్చినట్టు అప్పుడే అభివృద్ధి వస్తుంది. మాటలు వేరు, చేతలు వేరు. జగన్ చేసి చూపించే మనిషి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటల మనుషులు. సార్ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధ్యక్షుల్లో ఉన్నటువంటి కొన్ని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ పార్టీలో కూడా కొంతమంది ఒక వైసీపీ కనుక వ్యతిరేకించిన వారు ఎవరైనా సరే ఒక చిన్న పోస్ట్ పెట్టినా, టీడీపీని కానీ వ్యతిరేకిస్తే కనుక ఒక పోస్ట్ పెట్టినా వారు రియాక్ట్ అయితే కనుక నేను వాళ్ళకి కోవాటిగా చూస్తాననే పదాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దత్తపుత్రుడు అనే దానికి ఇది పూర్తి నిదర్శనం. ఆయన పార్టీ కోసం పనిచేయట్లా, టీడీపీ కోసం పనిచేస్తున్నాడు. ప్రజల కోసం పనిచేస్తే హర్షిస్తారు ప్రజలు. చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తే మళ్ళీ డిపాజిట్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఆయన అభ్యర్థులు. అంటే కొంతమంది కూడా ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ని బలి చేయడానికే తెలంగాణలో పోటీ చేయించాడు, అక్కడ ఓడిపోతాడని తెలిసి కూడా ఇక్కడ, అందుకని అక్కడ ఏమి సీట్లో అక్కడ పోటీ చేస్తే ఓడిపోతాడని తెలిసి కూడా అక్కడ పోటీ చేయించాడు, అందుకే అక్కడ ఓడిపోతాడని ఇక్కడ తక్కువ సీట్లు వస్తాయి ఇవ్వడానికి అని అదో ప్లాన్ అంటున్నారు కొంతమంది. ఇదంతా అనైతికమైన విషయం. వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం. వాళ్ళ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ జగన్ మీద, ఆయన సొంతంగా ఎదగడానికి ఎక్కడా పనిచేయట్లేదు. చంద్రబాబు నాయుడు ఎదుగుదల కోసం, లోకేష్ కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్, పావల కళ్యాణ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని లేదు. సార్ శంకరామంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకే స్టేజ్ మీద ఉన్నారు. నిన్న టీవీలు చూస్తున్నప్పుడు మా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయండి. వాళ్ళు ముగ్గురు ఒకే స్టేజ్ మీద చూసి, ముందు ఏంటంటే సినిమాలకు పనిచేస్తారు కానీ బాలకృష్ణ గారును పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులకు పనిచేయారని తెలిసింది. అన్నింటిలో నిన్న తీర్పు మాకు ఏమైంది ఏంటంటే, నిన్న లోకేష్ మాట్లాడుతూ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నాడు. అది నిజంగా దత్తపుత్రుడు అని ఈరోజు మాకు పక్కాగా అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అందరూ కామెంట్ చేశారు. కానీ ఈరోజు మాకు నిజంగా డైరెక్ట్గా ఎప్పుడైతే మా అన్నయ్య అన్నాడు లోకేష్, అది ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అన్నమాట నిజమైందని ఈరోజు కరోనా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు అన్నమాట జగన్మోహన్ ఎక్కింది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే దత్తపుత్రుడు అన్నారో వాళ్ళ తమ్ముడు అంటమే సొంత తమ్ముడు అనుకోండి సరిపోయినట్టు ఈరోజు. కానీ నిన్న ప్రోగ్రాంలో
పవన్ కళ్యాణ్ లేకుండా బాలకృష్ణ లేకుండా అయితే టీడీపీ వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేక ఇటు చంద్రబాబు పేరు చెప్పలేక ఎవరు కూడా అర్థం కాక మీటింగ్ జరిగిందండి. అది మీటింగ్ ఏంటంటే వాళ్ళ వరకు చేసుకుంటే బాగుండేది, కానీ ప్రజలు అంతమంది పిలిచి పవన్ కళ్యాణ్ని హైలైట్ చేయలేకపోతున్నారు, చంద్రబాబుని హైలైట్ చేయబోతుంది. ఎవరికి హైలైట్ చేసినా తలకనే పని, ఎటు కాకుండా మాట్లాడి వాళ్ళే రాక్ కొనుక్కుంటున్నారు. నాకు టీడీపీ వాళ్ళు కూడా సగం మంది అసలు ఎందుకు వచ్చామా మీటింగ్ అని అంత పరిస్థితి ఉంది. నిన్న ఆ జనాభాకి చూసి ఏదో మేము గెలిచిపోతాం, శంకారామం వచ్చేసింది, తర్వాత ఫ్రీ లేదన్నారు. జనాలు సోమరవతం చేస్తున్నారు. మరి నిన్న లోకేష్ గారు బస్సు ఫ్రీ పెడుతున్నారు, 5 బండ్లు గ్యాస్ బండ్లు. ఎవరు ఇస్తారండి? ఎవరు డబ్బులు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులకి 5 బండ్లు ఫ్రీగా ఇస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తే సోమరబోతులు, వాళ్ళు ఇస్తే సోమరబోతులు చేయదు. ఏదైనా నూటికి రేపొద్దున 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి పరిస్థితుల్లో కంపల్సరీ గెలిచి మేమేంటి చూపిస్తాం. అంటే పవన్ కళ్యాణ్ మరి ఈ రాష్ట్రానికి వైసీపీ విముక్తి పాలన అందిస్తానని చెప్పడం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మొన్నటిదాకా ప్యాకేజ్ లేదు. ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు డైట్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఇంట్లో కలిసి ప్యాకేజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడతాడు. మొన్నటిదాకా మరి ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు 2 రోజులు షో చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ప్యాకేజ్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు స్టేజ్ ఎక్కాలి. అది కూడా బాలకృష్ణ గారు బతిమాలితే కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడండి. సార్ ఇంకోటి ఏంటంటే మరి లోకేష్ గారు కూడా ఇక యుద్ధం మొదలైంది, రెడ్ బుక్ పూర్తయిపోయింది, మా నాన్నకి కానుక ఇస్తాను, గిఫ్ట్ ఇస్తానని చెప్పన్నాడు. లోకేష్ పాదయాత్ర ఫెయిల్యూర్ కాదు. 4 రోజులు నడుస్తాం. పాదయాత్ర అంటే ఏంటండి? 24 hours నడుస్తూ ఉంటారు, లేదా సాయంకాలం కూడా నడుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి పాదయాత్ర అంటారు దాన్ని. మధ్యాహ్నం 2 గంటలకి మొదలుపెట్టి సాయంకాలం 6 గంటలకి మొదలుపెట్టి ఆగిపోయేదాన్ని పాదయాత్ర అంటారు. పాదయాత్ర ఉదయాన్నే 4 తెల్లారి 3-4 గంటలకి స్టార్ట్ చేసి సాయంకాలం 6 గంటలకి ఆపుతారు. ఈ అయ్యగారు ఏం చేస్తారు? మధ్యాహ్నం నుండి పాదయాత్ర అంట. పాదయాత్ర అంటే ఏంటంటే పాదయాత్ర చేసే వ్యక్తులు ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఇంకెవరు కూడా వాళ్ళని దిగేట్టుకుని మగోళ్ళు ఎవరు లేరండి. మరి రాష్ట్రం మరి ఎలా ఉండిపోద్ది అంటారు 2024? చూస్తారుగా వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, సంక్షేమ పథకాలు ఏమున్నాయో, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఓసీ అన్నీ కూడా కలిపి రేపొద్దున ఎలా ఎన్నుకుంటాయో, జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం అవుతారో మీరే చూద్దు. కానీ నిన్నటి రోజున ఏదైతే టీడీపీ ప్రభుత్వం యువగళం అని చెప్పి ఏదో పాదయాత్ర అని చెప్పి మరి ఒక అరాచకాన్ని సృష్టించాలని ఈ రాష్ట్ర ప్రజల్ని పీడించిందే కాకుండా కూడా అధికారులను కూడా వ్యవస్థను కూడా ఒక బుక్కు పెట్టి భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి మరి ఇంటెన్షన్తో వారు మాట్లాడిన విధానాన్ని బట్టి నిజంగా ఒక సభ్య సమాజమే చాలా సిగ్గుగా మరి లోకేష్ గారి ప్రసంగం ఉంది. నిజంగా అధికారులు భయపెట్టాలని చెప్పి, వ్యవస్థల మీద దాడులు చేయాలని చెప్పి ఒక మరి ఎంతో కష్టపడి గ్రూప్ 1, గ్రూప్ 2 మరి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లైన మరి అధికారుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్న అతని వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. కూడా అధికారం లేకపోతే ఇంత ఉన్మాదత్వాన్ని చూపించిన లోకేష్ గారికి మరలా 2024లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలాగే ఇప్పుడు మరి లోకేష్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనడం జరిగింది. మరి ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ మీద లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉండడం జరిగింది. ఎలా చూడొచ్చు చెప్పారు నాకు? ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా వారి పొత్తు గురించి, వారి పార్టీ విధి విధానాల గురించి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది. ఆ బొమ్మ ఏదో అన్నాడు, బొమ్మ చూడండి మీకు దడ పుట్టిద్ది, తాడేపల్లికి ఏదో అని మాట్లాడారు. కానీ 2014లోనే మీ బొమ్మను చూసి జగనన్న అప్పుడే భయపడలేదు. ప్రజలకి ఇంత సేవ చేసిన తర్వాత, ఇంత ప్రజాపాలనకి ప్రజలకి చేరువ చేసిన తర్వాత ఇప్పుడు జగనన్న భయపడతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ప్రసక్తే లేదు. ఎవరి బొమ్మ ఎలా ఉందో 2014 నుంచి 19 వరకు జరిగిన వాస్తవాలు ఏంటి, 2019 నుంచి 24 జరిగిన ప్రజా సంక్షేమం ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. కూడా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన మరి జగనన్న ఎక్కడ, బడుగు బలహీన వర్గాలని మరి పైకి తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడ, సంక్షేమాన్ని ఎవరి చేతుల మీదుగా కాకుండా డైరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంటే వారి ఖాతాలు వేసి వారిని ఆర్థికంగా నిలబెడుతున్న ఈ ప్రభుత్వం ఎక్కడ అంటే, జగనన్న పవర్ లేనప్పుడు మరి 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష పాత్ర ఎంత హుందాగా పోషించారో ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. అలాగే అధికారం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఆయన ఎంత మరి ఒక మంచి బెస్ట్ సీఎంగా రాష్ట్ర ప్రజలకి పరిపాలన అందిస్తున్న విధానం కూడా చూసాం. ఈ మార్పును చూసిన రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా 24లో కూడా జగనన్న ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి మరి సంక్షేమాన్ని మరి అన్ని విధాల చదువులో కానీ, హెల్త్లో కానీ మరి ప్రతి విషయంలో మరి ముందుకు తీసుకెళ్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అఖండ మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రజలు మరొక ఛాన్స్
ఖచ్చితంగా జగనన్నకి ఇస్తారు. వీరి బొమ్మ తలక్రిందులుగా పెట్టినా కూడా ఆ పొత్తులు కానీ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ గూడు పుట్ట అని కుతంత్రాలు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకళ్ళేమో బియ్యపు గింజతో పోల్చారు, ఒకళ్ళేమో మేమే అన్ని తోపు తురుము అని చెప్పి బిహేవ్ చేశారు. ఎంత వల్గర్గా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా అమ్మని తిట్టారు, నేను మర్చిపోనన్నారు. ఈరోజు అదే లోకేష్ పవన్ అన్నయ్య అంటున్నాడు. ఇదే మరి 2014 నుంచి 19 వరకు బాబు గారు ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ఆయన ఏదో ఉద్ధరిస్తారు అని చెప్పి 2014లో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 వరకు మరి ఆ సపోర్ట్ చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా, ప్రజలకు ఏం మంచి చేస్తున్నారని కూడా ఎటువంటి ప్రశ్న కూడా విధించలేదు. ఆ అరాచకాన్ని, ఆ అవినీతిని మరి ప్రజలు గుర్తించారే కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో 151 సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరొకసారి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేసిద్ది. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని ఖచ్చితంగా ముందుని నడిపించింది ఈ ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్పిడి సమావేశంలో మీరు మారుస్తున్న సన్నివేశాన్ని, అక్కడ చల్లని కాగితం ఎక్కడైతే ఏంటి, చిత్తు కాగితాలు బయట ఉంటే ఏంటి, లోపల ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి అని చెప్పడం కూడా జరుగుతుంది. అలా అంటే చల్లని కాగితం అక్కడైతే ఏంది, ఇక్కడైతే ఏంది అని అనడం జరుగుతుంది. దీని పరిణామాన్ని ఎలా చూడొచ్చు? చల్లని కాగితం ఎవరో, చిత్తు కాగితాలు ఎవరో నిజంగా రాష్ట్ర ప్రజలు గమనించండి. 2014లో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎటువంటి అర్హత లేకపోయినా ఎమ్మెల్సీ అయ్యి 3 మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేసింది ఎవరో? ఏ చిత్తు కాగితం అరాచక పాలన చేసింది? మరి అదే ఇంకా మళ్ళీ 2019లో కూడా మాకు ఒక భ్రమలో ఉండి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి ఒక ఉన్మాదత్వాన్ని నింపుకున్న వ్యక్తులు మరి ప్రజా తీర్పును యాక్సెప్ట్ చేయకుండా మరి 2019 నుంచి ఈ రోజు వరకు మరి ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీరికి మాత్రమే వాళ్ళకి వ్యతిరేకత ఉంది. కానీ ప్రజల్లో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ పథకాలను మరి అన్ని విధాల మరి ముందుకు తీసుకెళ్ళి వారి సంక్షేమాన్ని పొందుతున్నారో ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదు. నిజంగా చల్లని చిత్తుకాయితో ఎవరైనా ఉన్నారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా లోకేష్ గారు మాత్రమే మిగిలిపోతారు.